హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాని లాగ్స్. ఈరోజు వచ్చేసి ఎర్ర గోధుమ రవ్వతో స్వీట్ తయారు చేసుకుందాం. అది ఎలా అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత దాంట్లో జీడిపప్పులు, కిస్మిస్లు, అవన్నీ బాదం పప్పులు అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పులను చూసారు కదా, ఇవి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో నెయ్యి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే సరిపోతుంది. నెయ్యి అయితే ఎక్కువనైతే అవసరం లేదు. దీంట్లోకి నేను ఇప్పుడు ఒక హాఫ్ కప్పు ఎర్ర గోధుమ రవ్వ తీసుకున్నాను. ఈ ఎర్ర గోధుమ రవ్వ బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎర్ర గోధుమ రవ్వతో స్వీట్ చేసి మండే రోజు శివుడికి పెట్టామనుకోండి, చాలా అద్భుత ఫలితాలు అయితే కనిపిస్తాయి. శివుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఈ ఎర్ర గోధుమ రవ్వ. అందుకనే చాలామంది చూడండి, ఏ వ్రతం కానీ లేకపోతే అభిషేకాలు చేసేటప్పుడు ఎర్ర గోధుమ రవ్వతో పాయసం చేస్తారు. ఇప్పుడు ఎర్ర గోధుమ రవ్వ వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఈ వాటర్లో ఈ గోధుమ రవ్వను అనేది బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన దాన్ని హాఫ్ కప్పు బెల్లం, బాగా తురుముకున్న బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ బెల్లంతోనే మనకు స్వీట్ అనేది తయారవుతుంది. ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ముందుగా వాటర్ పోసాంగా, ఆ వాటర్కి ఈ స్వీట్కి మొత్తం వాటర్ బయటకు వస్తుంది. చూసారు కదా, గోధుమ రవ్వ అనేది జ్యూసీగా మంచిగా రెడీ అయింది. ఇది కానీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా పిల్లలు స్వీట్ కావాలన్నప్పుడు అప్పుడు మన ఇంట్లో గోధుమ రవ్వ ఉందనుకో, ఇలా చేసి పెట్టామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్ట్ కూడా ఉంటుందన్నమాట ఎర్ర గోధుమ రవ్వ. ఇది మొత్తం బాగా ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలండి. ఇంకొక 2 నిమిషాలు ఉడకాలి. ఎందుకంటే ఇంకా కొంచెం నెయ్యి అనేది పైకి రావాలి. మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి కొంచెం నెయ్యి పైకి వచ్చేదాకా దీన్ని అయితే ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇది మొత్తం నెయ్యి అనేది ఎలా పైకి వస్తుందో. ఇప్పుడు మనము దీంట్లోకి ఇలాచీ పౌడర్ అనేది మనం ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు, అవి డ్రై ఫ్రూట్స్ మొత్తం పైనగా చల్లుకోవాలి. ఇప్పుడు అవన్నీ పైన వేసుకొని చల్లుకోవాలి. తర్వాత ఒక 2 నిమిషాలు కలిపెట్టుకోండి. చూసారు కదా, ఎంత మంచిగా కనపడుతుంది, కలర్ఫుల్గా. ఈ స్వీట్ అయితే చాలా టేస్ట్ కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు ఏ దేవుడికైనా ప్రసాదంగా నైవేద్యంగా చేసి పెడితే బాగుంటుంది. ఎప్పుడన్నా ఇంట్లో స్వీట్ తినాలనిపించినా కూడా మనం ఇలా వెంబటే రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.